ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మొబైల్స్ ఆన్ చేసి గూగుల్లో వెళ్ళి 7 lamps స్టాండ్ అని కొట్టండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత దీపస్తంభము ఒక్కసారి మీరు దాన్ని చూడండి, ఆ చిత్రాన్ని చూడండి, ఆ ఫిగర్ని చూడండి దయచేసి. దీప వృక్షమన్నా దీప స్తంభమన్నా 7 దీపముల స్తంభమన్నా ఒకటే. అది చూసినప్పుడు మీరు ఎంత ఆనందపడతారంటే, ఎంత సంతోషపడతారంటే, అబ్బా దేవుని వాక్యంలో దీప స్తంభానికి ఇంత విలువ ఉందా, ఇంత ఘనత ఉందని మీరు ఆశ్చర్యపోతారు. చాలా సంఘాలలో ఈ దీప వృక్షం దీప స్తంభం పెయింట్ వేస్తారండి. పెయింట్ వేసి ఆ చర్చిలో ప్రతి ఒక్కరు కూడా ఆ దీప స్తంభాన్ని చూడాలి, దాని మొక్కాలని కానీ ఆరాధించాలని కానీ ఉద్దేశం కాదు. ఓ దీప స్తంభం అంటే ఇలా ఉంటుందా అని ఒక అవగాహన సంఘస్థులకు రావాలని ఆ చిత్రాన్ని అక్కడ పోర్ట్రే చేస్తారు. కొన్ని సంఘాలలో ఇగో ఇక్కడ ఈ యొక్క వాల్ పైన ఆ దీప స్తంభాన్ని డ్రా చేస్తారు, చిత్రీకరిస్తారు. అందరూ కూడా దీప స్తంభాన్ని చూడాలి. ప్రతిరోజు ఆ యొక్క దీపం వలె దీప వృక్షం వలె నేను ఉండాలి అని తెలుసుకోవాలని అది డ్రా చేస్తారు. చాలా ఒక దగ్గర నేను చూశాను, చాలా బాగుందండి. ఆ 7 దీపాలు చాలా బాగుంది. సో దేవుని వాక్యంలో ఈ దీప స్తంభం యొక్క నమూనా, ఈ దీప స్తంభం యొక్క బ్లూ ప్రింట్ దేవుడు మోషకి ఇచ్చాడు. దేవుడు మోషకి చెప్పాడు, మోషే ఇదిగో ఈ వివరణ ఇస్తున్నా, దీప స్తంభం 7 దీపముల స్తంభం దీప వృక్షం నీ మనసులో పెట్టుకొని ఇది నువ్వు చేయించాలి. నేను ఎలా చెప్పానో అలా నువ్వు చేయించాలి అన్నప్పుడు మోషే ఏం చేశాడంటే, పరిశుద్ధాత్మతో నిండిన 2 వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 2 ఎవరంటే, ఒకతను బెసలేలు, రెండో అతను అహోలియాబు. ఈ 2 వ్యక్తులు జ్ఞానాత్మ పూర్ణులై దేవుని ఆత్మచేత నింపబడి ఈ దీప స్తంభాన్ని చేశారండి. దీప స్తంభం అనగానే ఇలా ఒక కాండం ఉంటుంది. కాండము ఓకే, ఇక్కడ 3 కొమ్మలు ఉంటాయి, ఈ 3 కొమ్మలకు బాదాము రూపంలో ఆకారంలో ఉన్న పుష్పాలు ఉంటాయి. ఆ తర్వాత మొగ్గలు కూడా ఉంటాయి. ఏముంటాయి? మొగ్గలు, పుష్పాలు. కాండం మధ్యలో ఇక్కడ ఎడమ వైపున 3 కొమ్మలు, దాని కుడి వైపున 3 కొమ్మలు. ఆ 3 కొమ్మలకు మొగ్గలు ఉండాలి, బాదాము రూపంలో ఆకారంలో ఉన్న పుష్పాలు కూడా ఉండాలి. హల్లెలూయా, రైట్. సో వినండి, సో మొగ్గలు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, కాండం ఉంటుంది. ఈ కాండం అంతా కూడా ఈ మొగ్గలు కానివ్వండి, కొమ్మలు కానివ్వండి, ఏ కాండముగా ఉండాలని బైబిల్లో ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్గమకాండం, లేవియ కాండం, సంఖ్యాకాండం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చదవండి, ఈ వివరణ అంతా మీకు తెలుస్తుంది. ఓకే, మోషే ఇదంతా జయించిన తర్వాత నువ్వు ఏం చేయాలంటే, ఆ కొమ్మల పైన ఒక దివిటి గల పాత్రను చేయించాలి. ఆ పాత్ర కూడా దీపం వలె ఉండాలి. ఆ పాత్రలో ఈ అహరోను కుమారులు ఏం చేయాలమ్మా, దాంట్లో ఏం పోయాలి? నూనె పోయాలి. ఆ నూనె మామూలు నూనె కాదండి. ఏ నూనె పోయాలండి? ఓలివల నూనె. ఆ నూనె అహరోను కుమారులు యాజకత్వము చేస్తున్న వారు ఆ నూనె పోయాలి. ఇది ఒక నక్ష, ఇది ఒక బ్లూ ప్రింట్. దేవుడు ఎవరికి ఇచ్చాడు? మోషకి ఇచ్చాడు. ఎవరు చేశారు? బెసలేలు, అహోలియాబు. ఓకే, ఇప్పుడు అందులో నూనె పోసే కార్యక్రమం, ఆ నిలవబెట్టే కార్యక్రమం ఎవరు చేయాలి? అహరోను వాళ్ళ ఫ్యామిలీ చేయాలి, యాజకులు వాళ్ళు చేయాలి, లేవీయులు వాళ్ళు చేయాలండి. సో దేవుడు మోషే గారికి చెప్పాడు, మోషే ఆ విధంగా చేయించాడండి. ఇంకోటి 7 దీపముల స్తంభం చేయించిన తర్వాత అప్పుడు మోషే ఏం చేయాలంటే అహరోనుకు చెప్పాలి. అహరోను ఏం చేయాలంటే ఆ 7 దీపముల స్తంభాన్ని తీసుకొని, దీప వృక్షాన్ని తీసుకొని, పరిశుద్ధ స్థలం ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలం ఎక్కడైతే ఉంటుందో ఆ పరిశుద్ధ స్థలములో ఏం చేయాలి బిడ్డ? దీప వృక్షాన్ని నిలవబెట్టాలి. దీప వృక్షాన్ని నిలబెట్టిన తర్వాత ఆ దివిటీలలో, బాదాము రూపంలో ఉన్న దివిటీలలో ఓకే ఆయిల్ పోసిన తర్వాత, ఒలివుల నూనె అంటాం కదా, అది పోసిన తర్వాత అవి వెలుగుతున్న సమయంలో ఎన్ని దీపాలు బిడ్డ? 7 దీపాలు. ఆ వెలుగుతున్న సమయంలో ముందుకు రాద్దాం. వెలుగుతున్న సమయంలో ఆ వెలుగంట వేటి మీద పడాలి అంటే, గమనించండి, ఆ వెలుగు దేని మీద పడాలంటే డైరెక్ట్ గా ఆ 7 దీపములు మండుతున్న సమయంలో, వెలుగుచున్న సమయంలో
అక్కడ ధూపవేదిక ఉంటుంది పరిశుద్ధ స్థలములో. ధూపవేదిక మీద, ఆ తర్వాత సన్నిధి రొట్టెల బల్ల మీద ఆ వెలుగు పడాలండి. ఆ వెలుగు ప్రత్యక్ష గుడారం అంతా కూడా ఫుల్ఫిల్ కావాలి, స్ప్రెడ్ కావాలి. ఆ యొక్క వెలుగు ద్వారా అన్ని కనబడాలి. ఆ వెలుగులో యాజకులు, లేవీయులు ఏం చేయాలి? బిడ్డ పరిచర్య చేయాలి, పని చేయాలి. ఇంకో విషయం, అద్భుతమైన ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, సూర్యుని వెలుగు అందులోనికి రాదు, చంద్రుని వెలుగు అందులోనికి రాదు. ఆ ప్రత్యక్ష గుడారంలో ఇక్కడ కిటికీలు ఉన్నట్లు కిటికీలు కూడా విండోస్ ఉండవు, మొత్తము కమ్మబడి ఉంటుంది. అలాంటి సమయంలో ఈ దీప వృక్షము, దీప స్తంభం, 7 దీపాల స్తంభం యొక్క వెలుగు ఆ విధముగా వెలిగించిన వెంటనే ఆ ప్రత్యక్ష గుడారం అంతా కూడా వెలుగుతో నింపబడి ఉంటుందండి. ఇది ఇంట్రొడక్షన్ చెప్పాను మీకు నేను. సో ఇప్పుడు మనం 4 విషయాలు విందాం. ఈ దీప స్తంభము ద్వారా దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేకి ఏమని చెప్పాడంటే, మోషే నీవు ఈ దీప స్తంభాన్ని బంగారంతో చేయాలి. దేంతో చేయాలి బిడ్డ? చదువుదామా ఆ మాట? నిర్గమకాండం 25:31. త్వరగా 25:31 సహాయం చేయండి. ఎవరైనా సరే గట్టి చదవండి. చాలు బిడ్డ. సో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే నీవు ఈ దీప వృక్షాన్ని ఏ బంగారంతో చేయాలంట? బంగారంతో, కరెక్టే. కానీ ఏ బంగారం బిడ్డ? మేలిమి బంగారంతో చేయాలి, స్వచ్ఛమైన బంగారంతో చేయాలి, విలువైన బంగారంతో చేయాలి. ఆ బంగారంలో కల్తీ కానీ అంటేనా, కల్తీ ఏది కూడా ఉండొద్దండి. మోషే జాగ్రత్త, బీ కేర్ఫుల్. నీవు దీప వృక్షము చేస్తున్న సమయంలో స్వచ్ఛమైన బంగారంతో చేయాలి. మనము కూడా బంగారం షాప్కి వెళ్తే, దాసన ఏ బంగారం కొంటాం మనం? స్వచ్ఛమైనది కొంటామా, అన్నది కొంటామా? నీ దగ్గర బంగారం బాగుందేమో అందుకే అమ్మాడు అంటున్నాము. స్వచ్ఛమైన బంగారం, మేలిమి బంగారంతో చేయాలో మోషే అని చెప్పాడు. దాని బిడ్డలారా, మోషే దీప స్తంభము చేయుటకు ఎంత బంగారం ఉపయోగించాడంటే 34 కిలోగ్రాముల బంగారం ఉపయోగించాడు. ఎంత? 34 కిలోగ్రాముల బంగారం ఉపయోగించాడు. బైబిల్ అంతటిలో దీప వృక్షానికి పెట్టుబడి చాలా పెద్ద పెట్టుబడి. ఇది మామూలు పెట్టుబడి కాదండి, చాలా పెద్ద పెట్టుబడి. 34 కిలోగ్రాముల బంగారం. చదువుదామా? అక్కడ ఒక మాట మనం చదువుదాం. ఎక్కడ అంటే నిర్గమకాండం 25:39 వచ్చినాం. త్వరగా బిడ్డ. నిర్గమకాండం 25. ఏంది? ఎన్ని? 40 మీసాల అది మీకు అర్థమైతే చాలే నాకు. ఓకే, బంగారంతో చేయాలి. చూసారండి, దేవుడు ఏ విషయము కూడా మర్చిపోకుండా, అంటే దేవుడు మరువని దేవుడు, ప్రతిదీ కూడా దేవుడు మోషే కరెక్ట్ చెప్పాడు. బాబు ఇగో దీపవృక్షం ఈ విధంగా చేయాలి. 34 కిలోగ్రాముల బంగారంతో చేశాడు, మేలిమి బంగారంతో చేశాడు. నేను ఇంకొక మాట చెప్తాను మీకు, దేవునికి మహిమ కలుగును గాక. ఇంత బంగారం దేవుడు మోషకు చెప్పినప్పుడు అదంతా బంగారం అహోలీబా తర్వాత బెతలేలుకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారని తెలుసా? వాళ్ళు ఏం చేశారంటే చక్కగా దేవుడు ఏ విధంగా మోషకు చెప్పాడో సేమ్ అదే విధంగా చేశారండి. సేమ్ అదే విధంగా చేశారు. విలువైన బంగారం అని మనం ఏమంటారు? 24 క్యారెటా? 24 క్యారెట్. సో ఈ బంగారము దేనికి గుర్తు అంటే, నేను స్పిరిచువల్గా చెప్తున్నాను. నేను ఈ బంగారము దేనికి గుర్తు అంటే, ఈ బంగారము దేవుని పరిశుద్ధతకు గుర్తు అండి, దేవుని అధికారమునకు గుర్తు, దేవుని ఘనతకు గుర్తు, దేవుని యొక్క మహిమకు గుర్తు, దేవుని యొక్క రాజరికానికి గుర్తు అండి. ఏంటమ్మా? బంగారం. మేలిమి బంగారము కంటే మన యేసుక్రీస్తు ప్రభువు, మన దేవుడు అనే శ్రేష్టమైన వాడు, ఉన్నతమైన స్థలములలో దేవుడు నివాసం చేస్తూ ఉంటాడండి.
ఆయన పరిశుద్ధమైన దేవుడు. అందుకే దేవుడి వాక్యంలో ఒక మాట చదువుదాం మనము. యోబు గ్రంథం 37:22 బంగారం గురించి వింటున్నాం మన వాక్యం. యోబు గ్రంథం 37:22 త్వరగా చాలు. ఉత్తర దిక్కున ఏం పుట్టిందంట? సువర్ణ ప్రకాశం పుట్టును. చూసారండి దీన్ని పెట్టారా? దేవుడు నిజముగా ఆయన పరిశుద్ధుడు అండి. ఇంకో దగ్గర ఏముందంటే చదువుదాం మనం దేవుని వాక్యంలో. 1 పేతురు 2వ అధ్యాయము 22-23 త్వరగా బిడ్డ. దేవుని గొప్పతనం, దేవుని సుగుణములు, దేవుని పరిశుద్ధత మనం చూస్తున్నాం. 1 పేతురు 2:22. ఓ బిడ్డ 2వ పేతురు చదువు. 2వ ఎస్ రైట్ మనమా గుడ్, బాగా చదివినాం. చూస్తారండి దేవుని మహిమను చూస్తున్నాం, దేవుని పరిశుద్ధతను మనం చూస్తున్నాం. ఆయన నోట ఏం లేదంట? ఏ కపటము లేదు, ఏ పాపము లేదండి. ఆయన అన్యాయము చేయలేదండి. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు మరణము పొందినంతగా తను తాను ఏం చూపించాడు? విధేయత చూపించాడండి. చూడండి ఆయన పరిశుద్ధత, ఆయన గొప్పతనం, ఆయన నీతి, ఆయన మహిమ వర్ణించలేం, మనం వర్ణించలేం. అందుకే ఒక భక్తుడు 2-3 పాటలు రాశారు. బంగారం మీద పాటలు రాశారు. బంగారం మీద పాటలు రాశారు చాలామంది. ఏదైనా గుర్తొస్తుందా? బంగారం సంబంధించిన పాట గుర్తొస్తుందా? వెండి బంగారాల కన్నా మినాయినది యేసు ప్రేమ. తర్వాత నా యేసు ప్రేమ. ఇంకో పాట కూడా ఉందండి. ఓ యేసయ్యా, ఓ నా బంగారు యేసయ్యా. ఇంకో పాట కూడా ఉందండి. చెప్తున్నాను నేను, బంగారం అని మనం ఎక్కువగా బంగారం మనం ఆలోచన చేస్తాం. తర్వాత ఇంకొక పాట ఏముందంటే, యేసయ్యా బంగారు యేసయ్యా. చూసారండి, బంగారము కంటే యేసుక్రీస్తు దేవుడు గొప్పవాడు, జీవము గలవాడు, మహిమ గలవాడు అండి. చాలామంది బంగారం ఎక్కువగా ప్రేమిస్తారు. చాలా ప్రేమించండి, పర్వాలేదు. కానీ దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమిస్తావో అదేంటి? ఏంటనేది? విగ్రహము. దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా అది నీ కంటికి విగ్రహము. నువ్వు విగ్రహాధన చేస్తలేదేమో, కానీ ఎక్కువ దేని ప్రేమిస్తే అది నీకు విగ్రహం అండి. దేని పెట్టారా? దేవుని వాక్యం వింటున్నా. కాబట్టి ఈ దీప స్తంభము దేంతో చేయబడాలి? దేంతో చేయబడాలి? మేలైన బంగారముతో. నీవు నేను మనమందరం కూడా మేలైన బంగారంలాగా ఉండాలి. ఎట్లా ఉండాలమ్మా? మేలైన బంగారంగా ఉండాలి. ఎవరైతే బంగారం చేస్తారో, ఈ ఉంగరాలు చైన్లు చేస్తారో, వాడు దాన్ని కడిగినప్పుడు ఏం పోతుంది బిడ్డ? కల్తీ వెళ్ళిపోతుంది, మస్ట్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏమొస్తుంది? శుద్ధమైన బంగారం వస్తుంది, మేలిమి బంగారం వస్తుంది. అదే విధముగా దేవుని వాక్యము ద్వారా మన జీవితాలు కడిగి వేసుకున్నప్పుడు, దేవుని పరిశుద్ధత ద్వారా మన జీవితాలు కడిగి వేసుకున్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పాలి, మన జీవితంలో ఉన్న మలినము కానీ మస్ట్ కానీ ఏం కావాలి బిడ్డ? వెళ్ళిపోవాలి. అందుకే శోధింపబడిన పిమ్మట నేను సువర్ణముగా మారేదాను. చూసారంటే దేవుని వెళ్ళారా? మోషకు దేవుడు ఆజ్ఞాపించాడు, మోష ఎస్ అన్నాడు. ఆ తర్వాత దెన్ ఎవరండి? బెసలేలు అహోలియాబు చెప్పినప్పుడు వాళ్ళు చేస్తున్నారు. ఆ పరిచర్య మీరు చేయాలయ్యా, అందులో ఆయిల్ పోయాలన్నప్పుడు అహరోను కుమారులు కూడా ఏమన్నారు అంటే, నాకేమనిపించింది అంటే, ఆ ముగ్గురు దేవునికి ఏం చూపించారు నాన్న? విధేయత. ఈ వాక్యము రాయడానికి, చదవడానికి 2 వారాలు పట్టింది నాకు. 2 వారాలండి. అందరి విధేయత చూపించారు. మోసే ఎస్ మై లార్డ్, అహోలియాబు బెసలేలు ఎస్ మై లార్డ్, అహరోను కుమారులు ఎస్ మై లార్డ్. నువ్వు ఏ పరిచర్య అప్పగించినా వీఆర్ హియర్ టు డూ యువర్ వర్క్.
మనమందరము కూడా ఆ దీపస్తంభం ఎవరో కాదు, ఆ వెలుగు ఎవరో కాదు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు ఏ పని చెప్పినా సంఘములో మనం ఏం చేయాలి? ఏం చూపించాలి? మనం అంతేనండి, విధేయత చూపించాలి, విధేయత చూపించాలి. అందుకొరకే దీపస్తంభం దేంతో చేయబడింది? మేలిమి బంగారముతో. రెండవది ఈ దీపస్తంభము నిరంతరం వెలగాలండి. ఇది దీపస్తంభం పరిశుద్ధ స్థలములో ఎలా వెలగాలంట? నిరంతరం వెలగాలి. చదవండి, ఆ మాట కూడా బాగుంటుంది. లేవికాండం 24 1-4 ఆర్ 1-2. లేవికాండం చాలా మరి. సో దేవుడు మోషేకి ఏమని చెప్పాడంటే, మోషే ఆ దీపస్తంభము దీప వృక్షములో 7 దీపాలు ఉన్నాయి. ఆ దీపాలు నిత్యము వెలగాలి. నిత్యము వెలగాలంటే గమనించండి బిడ్డ, 24 hours ఈ అహరోను కుమారులు ఏం చేయాలంటే ఆ దీపస్తంభం దగ్గరికి వెళ్ళాలా? నన్ను గమనించండి, అన్ని బాగా క్లీన్ చేయాలి, దివిటీలు క్లీన్ చేయాలి, కొమ్మలు క్లీన్ చేయాలి, తర్వాత ఏమన్నా కాండము క్లీన్ చేయాలి. అన్ని క్లీన్ చేసి ఆ ఒత్తులు సవరించాలి, పరీక్షించాలి, ఆ ఒత్తులు పరీక్షించాలి. ఆ తర్వాత దెన్ ఇంకోటి ఏంటంటే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి దినము ఏ ఆయిల్ పెట్టండి? స్వచ్ఛమైన ఒలివ నూనె అందులో పోయాలి. ఆ నూనె అందులో పోసిన తర్వాత ఆ దివిటీలు సరి చేయాలి. ఆ తర్వాత అవి 7 దీపాలు నిత్యము ఏం చేయాలమ్మా? నిత్యము. మీరు ఎప్పుడైనా గమనించారా? నన్ను గమనించండి, నిత్యము దీపాలు వెలగాలంటే, నిత్యము దీప వృక్షము ద్వారా వెలుగు రావాలంటే ఎంత ప్రయాసపడాలమ్మా? మీరు గమనించండి, ఎంత ప్రయాసపడాలి చెప్పండి, ఎంత ప్రయాసపడాలి? రాత్రి పగలు నిద్రాహారాలు మాని, నిద్ర లేకుండా లేచినా దాని వైపు చూడాలి, కూర్చున్నా దాని వైపు చూడాలి, పండుకున్నా చెప్పండి దాని వైపు చూడాలి. నిరంతరం దీపవృక్షం వైపు చూడాలి, ఆ వెలుగు చూడాలి, వెలుగు మండాలి, వెలుగు వెలగాలి. వాళ్ళ పరిచర్య ఒప్పుకోవాలండి, వాళ్ళ పరిచర్య ఒప్పుకోవాలి. నిరంతరం ఆ దీపవృక్షములో నూనె ఉండాలి. నిరంతరం ఆ దీపవృక్షము, ఆ దీపాలు ఏం చేయాలంట? ఏం చేయాలి బిడ్డ? వెలగాలి, వెలుగుతూ ఉండాలి. మనమందరం కూడా కర్మేలు ఎంపీ సంఘం వల్లే. నేను కొన్నిసార్లు వాక్యం చెప్తున్నా సంఘంలో, నేను ఎంత చెప్పొద్దన్నా కొన్ని మాటలు వచ్చేస్తాయి. ఈ మాట నేను చెప్పకూడదు, ఈ మాట చెప్తే కొంతమంది హట్ అవుతారు అని నా మనసులో ఉంటుంది. కానీ ఆత్మదేవుడు, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చెప్పాలి, నువ్వు చెప్తేనే వాళ్ళు తెలుసుకుంటారు, నువ్వు చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. వాక్యం అనేది నాకు సంబంధించింది, నా పర్సనల్ కాదండి. కూర్చోనన్న, వాక్యం నాకు మనకందరికీ సంబంధించింది వాక్యం. సో దీపం నిత్యము వెలగాలి. మనం అందరం తెలుసమ్మా ఎందులో వెలగాలి అంటే, నిత్యం చెప్తున్నా, ఎల్లప్పుడూ నిత్యము సాక్ష్యములో వెలగాలండి. ఓకేనా? నిత్యము ప్రేమలో వెలగాలండి. నిత్యము మనం ఎందులో వెలగాలంటే సహవాసములో వెలగాలండి. నిత్యము మనము ప్రార్థనలో, దేవుని వాక్యములో, అన్ని విషయాల్లో మనం వెలగాలండి. మనం వెలగాలి. చెప్పాను, సాక్ష్యములో వెలగాలి, సహవాసములో వెలగాలి, గుడికి వచ్చే విధంలో వెలగాలి, వాక్యములో వెలగాలి. అన్ని విషయంలో మన ఆత్మ సంబంధమైన దీపం నిత్యం ఏం చేయాలి? వెలిగింపబడాలి. నేను ఇంత లోతుగా నేను చెప్పాను, కానీ మీరు అర్థం చేసుకుంటారు. అన్ని విషయాల్లో వెలగాలండి. ఒక మానవుడితో బాధపడతారేమో, కొందరు ఒక వారేమో వస్తారు, నెలలో ఒకే వారమే వచ్చి వెలిగింపబడతారు, మిగతా వారాలు ఇంకా నేను ఏం చెప్పాలి చెప్పండి. అన్ని విషయాల్లో మనం వెలగాలండి. బైబిల్ ఒక మాట ఉంది,
మనుషులు దీపం వెలిగించి కంటిన్యూ చేయండి. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండు వారి కందరికి వెలిగించుటక ఎడబెట్టలు బిడ్డ. దీప స్తంభం మీదనే, దీప స్తంభం మీద ఈ లైట్లని ఎడవలేదు బిడ్డ, కింద ఉన్నాయా? ఈ లైట్లని కింద లేవు, పైన ఉన్నాయి. కాబట్టి మనమందరము కూడా యేసుక్రీస్తు కుమారులుగా, యేసుక్రీస్తు కుమార్తెలుగా సంఘములో వెలగాలి, బయట వెలగాలి, ప్రతి చోట మనము వెలగాలి అండి. అందుకే ఒక ఆయన పాట రాశాడు మళ్ళీ వెలుగు గురించి, మన కీర్తన పుస్తకంలో ఉంది. ఏం చెప్పారండి? నే యేసుని వెలుగులో నడిచేదను, రాత్రి మొదలైనతో నడిచేదను, నా దృష్టిని ప్రభుపై. చూసారండి ఎంత మంచి పాట. ఇంకో పాట కూడా ఉంది కీర్తన పుస్తకంలో, ఇంకో పాట ఉంది. ఎవరు సహాయం చేస్తారు? థ్యాంక్ యూ, సహాయం చేశారు. నేను యేసుని వెలుగులో నడిచేదాను. ఇంకో పాట కూడా ఉంది, అందులో వెలుగుందా అమ్మా? రైట్. అసలు నా దృష్టిలో ఈ మాట లేదు, ఈ పాట లేదు నా దృష్టిలో, కానీ లీనక సహాయం చేసింది. లెమ్ము తేజరిల్లుము నీకు. లీనక ఇంట్లో వెలుగు వచ్చిందండి. ఓకే రైట్. సో నేను అనుకున్న పాట ఏంటంటే, వినండి వాక్యం. నేను అనుకున్న పాట ఏంటంటే, నా దీపమును నేను బలం గురించి మాట్లాడలేక దీపం గురించి మాట్లాడుతున్నాక, నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. చూసారండి, దీపం వెలిగించిన వెంటనే చీకటి వెళ్ళిపోతుంది, ఏమొస్తుంది? వెలుగు వస్తుందండి. దేని బిడ్డలారా, అహరోను కుమారులు వాళ్ళందరూ కూడా ఆ యొక్క దీప వృక్ష స్తంభాన్ని ఏం చేశారంటే నిత్యము వెలిగించారండి. నిత్యం వెలిగించారు. ఆ బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. అందుకే బైబిల్ ఏముందంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. యేసయ్య అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును కాబట్టి మీరు కూడా వెలుగును నడవండి. నా పాదములకు, నీ వాక్యము నా పాదములకు, నా త్రోవకు వెలుగై ఉన్నది. చూసారండి, ఆ వెలుగైన యేసుక్రీస్తు, ఆయన వెలుగు మనలో ఉండాలండి. అందుకే యోహాను ఏమంటాడు అంటే, ఆయన వెలుగులో మనం ఏం చేయాలి? నడవాలంతే. ఆయన వెలుగు అంటే ఏదో కాదమ్మా. అన్న ఇక్కడ వెలుగుంది కదన్నా, నేను నడవచ్చా అనొచ్చు, కరెక్టే. కానీ స్పిరిచువల్గా ఆయన వెలుగులో ఏముందంటే, నేను రెఫరెన్స్ చెప్పాను, ఆయన వెలుగులో మంచితనం ఉంది, ఆయన వెలుగులో సత్యం ఉంది, ఆయన వెలుగులో నీతి ఉంది. చదవండి, బాగుంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:9-10 తొందరగా. ఎఫెసీ 5:9-10. చాలండి, రైట్. వెలుగు ఫలము సమస్తమైన నీతి, తర్వాత సమాధానము, తర్వాత మంచితనం, ఇవన్నీ కనబడుతున్నాయి. మీకు ఒక విషయం చెప్తాను నేను, తొందరగా మీరు చెప్పండి నాకు. దేవుని వాక్యములో కొందరు ఏం చేశారంటే, ఆ మధ్యరాత్రి పెళ్లి కుమారుని కేక వినబడుతున్న సమయంలో, ఇక పెళ్లి కుమారుడు వస్తాడు, మేమందరం సిద్ధంగా ఉండాలి అని 10 మంది కన్యకలు, అంతే కదండి, 10 మంది కన్యకలు. ఇది అంతా మనకు తెలుసు, ఉపమానం మనకు తెలుసు. కానీ ఒక్క దగ్గర ఏముందంటే, వారు తమ దివిటీలు ఏం చేసుకుంటున్నారట? సరి చేసుకుని, బైబుల్ సరి చేసుకొని చుండగా పెళ్లి కుమారుడు వచ్చాడు. ఆ కేక వినబడింది. దాని దివిటీలు సిద్ధపరచుకున్న వారేమో లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళు సరి చేసుకుని చుండగా ఏమడింది? దేని బిడ్డలారా, దేవుడు మంచి సమయం మనకి ఇస్తున్నాడు. అహరోను కుమారులు ఏం చేశారంటే, దివిటీలు సరి చేస్తున్నారు, పరీక్షిస్తున్నారు, జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అది ఎల్లప్పుడూ వెలగాలి. మన జీవితాలమ్మ ఏం చేయాలి? మన ఆత్మ సంబంధమైన దీపం వెలగాలి అంటే, పరిశుద్ధాత్మకు సంబంధించిన దీపం వెలగాలంటే మన జీవితాలు ఏం చేయాలి? మనం ముందు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. అర్థమవుతుందా? ఎవరు పర్ఫెక్ట్ కాదండి.
యేసుక్రీస్తు వద్దకు రావాలి, మన జీవితాలు సరి చేసుకోవాలి, మన జీవితాలు పరీక్షించుకోవాలి, మన జీవితాలను జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏదైనా నొప్పి కానీ రోగం కానీ వస్తే గమనించండి, నొప్పి కానీ రోగం కానీ వస్తే మనం ఏం చేస్తామంటే ఆ రోగం తెలవాలని ఆ రోగంలో ఏముందో చూడాలని ఏం చేస్తాం? మనం జాగ్రత్తగా ఏం చూపిస్తాం? టెస్టులు చేయిస్తాం. నేను ఈ మధ్య ఒక పేషెంట్ని తీసుకొని వెళ్ళాను. నేను ఒక పేషెంట్ను నీమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. లీనక్క నాకు కొంచెం సహాయం చేసింది, అంటే సజెషన్ అన్నమాట, సజెషన్ ఇచ్చింది నాకన్నా, పలానా హాస్పిటల్ అయితే ఓకే, ఇదైతే ఓకే. తీసుకెళ్ళిన తర్వాత ఆ పేషెంట్ని చూపించాను. ఆ పేషెంట్ని చూపించిన తర్వాత 24 టెస్టులు రాశారండి. ఎన్ని టెస్టులేనా? లిస్టు చూస్తే నేనే పరిశీలన అయిపోయాను. ఓ మై గాడ్, 24 టెస్టులా? చేయించాను, 24 టెస్టులు చేయించాను నిమ్స్లో. ఆయన వచ్చింది కర్నూలు నుంచి, భాషమ్మ గారి తమ్ముని కుమారుడు. టెస్టులు చేయించాను. ప్రతి టెస్టులో ప్రాబ్లం ఉందండి, ప్రతి టెస్టులో ప్రాబ్లం ఉంది. వాళ్ళ నాయన ముఖము చీకటి, కొడుకు ముఖము చీకటి. చీకటి అంటే అమ్మ దుఃఖం, బాధ, వేదన, పాపం ఇవన్నీ వస్తాయి. చీకటి, చిన్నగా అయిపోయింది ముఖం. తల్లి ముఖం చిన్నగా అయిపోయింది, కొడుకు ముఖం చిన్నగా అయిపోయింది. ఏడుస్తున్నారు. తెచ్చిన 10,000 ఖర్చు పెట్టుకున్నారు పాపం. నన్ను చాలా బాగా చూసుకున్నాడు అబ్బాయి. ఏడుస్తూ ఒకటే ఒక మాట చెప్పాను, అయ్యా మీ ముఖంలో వెలుగు రావాలన్నా, నీ కొడుకు ముఖంలో వెలుగు రావాలన్నా, అమ్మా నీ ముఖంలో వెలుగు రావాలంటే నా మాట వినండి అమ్మా, వెలుగైన యేసుక్రీస్తు యొద్దకు ఉపవాసం ఉండండి. ఒక ఫ్రైడే ఉపవాసం ఉండి నీ కొడుకు ప్రార్థన చేస్తే చీకటిగా ఉన్న నీ కుమారుని జీవితం ఏమవుతుంది? ఇక్కడ స్టార్ట్ చేస్తానండి. సో ప్రత్యక్ష పురాణం ఎట్లా చేయాలి? బంగారంతో చేయాలి. రెండవదిగా ఆ దీపాలు నిత్యము వెలుగుతూ ఉండాలి. దాని మూడవది చూద్దాం. మూడవదిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది మీరు చెప్పాలమ్మా, చదవండి. సంఖ్యాకాండం 8వ అధ్యాయము 4వ వచనం. సంఖ్యాకాండం 8:4. నకీషి ఉందమ్మా, నకీషి, రైట్. ఆ దీప వృక్షము బంగారు, చాలమ్మా, నకీషి పని గలది. ఏమన్నా అర్థమైందా మీకు? మేరక్క ఇట్లా కూర్చోక, ఇక్కడ ఉంది షేర్. జ్యోతమ్మ ఇది బిడ, నువ్వు కింద కూర్చో జ్యోతి. ఓకే రైట్. ఆ బంగారము ఏ పని గలది? నకీషి పని గలది. సో మూడవదిగా దేవుడు ఏం చెప్పిందంటే, మోషే నువ్వేం చేయాలంటే ఈ దీపస్తంభము దీప వృక్షము నువ్వు ఏ విధంగా తయారు చేయాలంటే నకీషి పని గలది. సుత్తెతో కొట్టాలను. దేంతో బిడ? సుత్తెతో కొట్టి చేయాలను. ఆ దీపవృక్షం వేరేది ఏం కలపకుండా ఎట్లా కొట్టాలంట? సుత్తెతో. ఎన్ని కిలోల బంగారం బిడ? తొందరగా 34 కిలోగ్రాముల బంగారం. చాలా పెద్ద పెట్టుబడి. సుత్తెతో కొట్టాలి. మీరు ఊహించండి, కాండము చేయాలన్నా, మొగ్గలు చేయాలన్నా, తర్వాత పుష్పాలు చేయాలన్నా ఏం కావాలి బిడ్డ? సుత్తె. ఇంకోటి నేను బాగా గమనించాను, నేను చాలా స్టడీ చేశాను, నేను గూగుల్లో కొన్ని బుక్స్ స్టడీ చేశాను. ఈవెన్ ఆ దివిటి ఆ యొక్క ఎడ్జెస్లో నుండి అలా వెలుగు రావాలన్నా ఆ ఎడ్జెస్లో చాలా ఎట్లా ఉండాలి బిడ్డ? షార్ప్గా ఉండాలి కదా, చాలా షార్ప్గా. ఇంకోటి ఆ ఫ్లవర్స్ యొక్క ఆకారం కూడా షార్ప్. అంటే ఎన్ని దెబ్బలు కొడితే కదా, ఎంత గట్టిగా కొడితే ఆ షేప్ వచ్చి ఉండవచ్చు. కాండము షేపు, కొమ్మల షేపు, పువ్వుల షేపు, తర్వాత మొగ్గల షేప్, ఎంత షేప్ ఉండొచ్చు అండి. ఎన్ని దెబ్బలు కొడితే. బంగారానికి తప్పకుండా ఏం కావాలి? తొందరగా ఏం కావాలి? దెబ్బ కావాలి. దెబ్బలేంటి? బంగారం సాగుతుందా? సాగదు. వినండి దేవుని వాక్యం. దెబ్బ కావాలండి. అయ్యో బంగారమే కదా, బంగారానికి దెబ్బ అవసరమా అంటే బంగారం అవుతుందా?
ఆభరణం అవుతుందా? కాదండి, దెబ్బ తప్పకుండా కావాలి. మీకు తెలుసా అండి, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయనకు దెబ్బలు పడ్డాయి. శుద్ధతో కాదండి, నన్ను తప్పుగా అర్థం చేసుకోవాలి. నేను అలంకారూపకంగా మాట్లాడుతున్నా. బంగారాన్ని ఏ విధముగా కొట్టి 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 మెత్తగా చేసి సాగదీసి ఆ తర్వాత స్మూత్గా ఏ విధముగా ఒక అపూర్వమైన సౌందర్యమైన దీపవృక్షాన్ని మోస చేయించాడో, యేసుక్రీస్తు మీద దెబ్బ మీద దెబ్బ అండి, దెబ్బ మీద దెబ్బ అండి. మనం ఇవన్నీ కొన్నిసార్లు ఆలోచన చేయం. అన్యులకు మనము గాస్పెల్ ఇచ్చేటప్పుడు, సువార్త చెప్పేటప్పుడు ఇవి తప్పకుండా చెప్పాలి, ఇవి తప్పకుండా చెప్పాలి. ఒకటి తక్కువ ఎన్ని దెబ్బలు పడ్డా? 39 విప్ లాచెస్ అంటమాట, 39 దెబ్బలు పడ్డాయి. ఆ తర్వాత దాన్ ఇంకోటి ముఖం మీద దెబ్బ, అతను గుద్దారు, ముఖం మీద బట్ట కప్పి గుద్దారు. దాని బట్ట ఓపెన్ చేసి నిన్ను కొట్టినవాడు ఎవరైనా చూసారా? ఇంకా దెబ్బ ఎక్కడ పడిందమ్మా? ఇంకా దెబ్బ ఎక్కడ పడింది? ఒకటి వీపు మీద దెబ్బ పడింది, తర్వాత ముఖం మీద దెబ్బ, ఇంకెక్కడ ఇంకా దెబ్బలు ఎక్కడ పడ్డాయి? చేతుల మీద దెబ్బ పడిందండి. చేతుల మీద ఏమిటి? మేకులే కదా, చేతులకు మేకులు. ఇంకో దెబ్బ పక్కలో పోటు. చూసారా? బంగారముతో ఒక షేప్, సువర్ణ దీపం, దీపస్తంభం. నేను చెప్పాను, ఆ దీపస్తంభం ఎవరో కాదు, ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. చూసారా? పక్కలో బల్లెపు పోటు. ఇలా పొడిచిన వెంటనే తెలుసా అండి, నీళ్లు గారాయి, తర్వాత రక్తం గారింది. అన్నా ఇంత అవసరమా? ఒక ఆయన సువార్త చెప్తూ ఉంటే, ఇన్ని బాధలు పడి మన కొరకు అవసరమా అండి ఆ దేవుడు ఇన్ని బాధలు పడడం అని క్వశ్చన్ వేశాడు నాకు. ఇంత కష్టపడడం అవసరమా? నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాను. కొన్ని విషయాలు చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనసులోనికి వచ్చి అప్పుడు ఆయన యాక్సెప్ట్ చేశాడు, యేసుక్రీస్తు దేవుడని. ఎన్ని బాధలండి తెలుసా అమ్మా? ఈ బాధలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు, ఈ దెబ్బలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు పొందాడు అంటే, చదవండి 2వ కొరింథీ పత్రిక 5:21. 2వ కొరింథీ 5:21 త్వరగా. రైట్. మనము నీతి మార్గంలో నడుచున్నట్లు, మనము వెలుగైన మార్గంలో నడుచున్నట్లు ఏ పాపం ఎరుగని యేసయ్య మన కొరకు ఏమయ్యాడు? పాపముగా నిలిచాడు. ఎంత మంచి మాట అమ్మ తెలుసా? అది అర్థం చేసుకుంటే మనకు అందరికి అర్థమవుతుంది. తర్వాత 2వ చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. 1 పేతురు 2:24 అమ్మ. 1 పేతురు 2:24. రైట్. మన పాపములను మ్రాను మీద మోసుకొనేను, మనం నీతిమంతులుగా ఉండుటకు. తర్వాత చివరిగా యెషయా గ్రంథం 43:10 53:11. అతని దెబ్బల చేత అనే మాట ఉంటుంది అక్కడ, దెబ్బలు అనే మాట ఉంది అక్కడ, చదువుమా. రైట్, చాలక్క రైట్. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. సో దేని బిడ్డారా, ఈరోజు మనము దీప వృక్షం గురించి దేవుని వాక్యం విన్నాం. నెంబర్ 1, దీప వృక్షం దేంతో చేయబడాలి? తొందరగా బంగారముతో. సో నీవు నేను మేలిమి బంగారముగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండాలి. రెండవది దీపవృక్షం నిరంతరము వెలగాలి. సో నీవు నేను యేసు క్రీస్తులో నిరంతరం వెలగాలి. ఆ తర్వాత మూడవదిగా ఆ దీపవృక్షం ఏం కావాలి? శుద్ధతో కొట్టబడాలి. కాబట్టి ఈ యొక్క బలిపీఠం దగ్గరికి, ఈ యొక్క ప్రభువుల దగ్గరికి మనం అందరం కూడా వస్తున్నాం ఈ శ్రమలో. సో ఈ ప్రభువులను మనము జ్ఞాపకం చేసుకుందాం. సేమ్ వాక్యం. సో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకొని దేవుని బల యుద్ధకు మనం అందరం ముందుకు వద్దాం. దేవుడి మాటలు మన మధ్యలో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. స్టాప్ చేసే